చేతులెత్తు. రెండవ భాగం. సరిగ్గా 5 గంటలకల్లా యుగంధర్, అతని అసిస్టెంట్ రాజు పోలీస్ కమిషనర్ ఆఫీస్కి చేరుకున్నారు. అసిస్టెంట్ కమిషనర్ కార్ దగ్గరకు వచ్చి యుగంధర్ని పలకరించి, అంతా వచ్చేశారు, రండి అని కమిషనర్ని గదిలోకి తీసుకువెళ్ళాడు. కమిషనర్ బల్ల చుట్టూ ఉన్న కుర్చీలలో 3 కుర్చీలు మాత్రం ఖాళీగా ఉన్నాయి. అందరికీ యుగంధర్ నమస్కారం పెట్టి కూర్చున్నాడు. రాజు, అసిస్టెంట్ కమిషనర్ కూడా కూర్చున్నారు. అసిస్టెంట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, ఐజీ, డిప్యూటీ ఐజీ, హోంశాఖ సెక్రటరీ, హోంమంత్రి, క్రైమ్ బ్రాంచ్ చీఫ్ ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు, ఇంకో 2 పోలీసు ఉద్యోగులు కూర్చున్నారు. కమిషనర్ ఐజీ వైపు సమావేశం ప్రారంభించమన్నట్లు చూశాడు. ఐజీ మంత్రి వైపు చూశాడు. మంత్రి గొంతు సవరించుకొని, ఈ మధ్య అంటే దాదాపు ఓ సంవత్సరం నుంచి ఈ రాష్ట్రంలో దొంగతనాలు చాలా ఎక్కువయ్యాయి. ముఖ్యంగా ఈ నగరంలో బ్యాంకులు, పెద్ద పెద్ద షాపులు, ధనికుల ఇళ్ళు దొంగతనాలకు గురి అవుతున్నాయి. ఈ దొంగతనాలన్నీ ఎవరో ఒక ముఠా ఏర్పడి పటిష్టమైన పద్ధతుల మీద భారీ వ్యాపారంగా చేస్తున్నారని అనుమానించడానికి ఆధారాలున్నాయి. ఈ దొంగల ముఠాని పట్టుకొని నిర్మూలం చేయకపోతే ఇక ప్రజలు ఊరుకోరు. పత్రికలు పోలీస్ సిబ్బందిని, ప్రభుత్వపు లా అండ్ ఆర్డర్ శాఖని దుమ్మెత్తిపోస్తున్నాయి. ప్రతిపక్షాల వాళ్ళు సభలు జరిపి ప్రభుత్వపు అసమర్థతను గూర్చి గోల చేస్తున్నారు. రాజకీయ పర్యవసానాలతో ఈ సమావేశానికి సంబంధం లేకపోయినా ప్రజాభిప్రాయాన్ని మీకు చెప్పేందుకే ఈ విషయం ప్రస్తావించాను. ఈ దొంగల ముఠాని గురించి చర్చించడానికి మనం సమావేశమైనాం. ఏ విధంగా ముఠాని నిర్మూలించాలో ఆలోచించాలి. వివరాలు చీఫ్ కమిషనర్ చెబుతారు అని మంత్రి అన్నాడు. కమిషనర్ అందర్నీ ఒకసారి చూసి, ఈ సంవత్సరంలో ఈ నగరంలో 18 బ్యాంకు దొంగతనాలు జరిగాయి. ఆ బ్యాంకుల్లో అపహరించిన సొమ్ము 89,62,490 రూపాయలు. 23 నగల షాపుల్లో దొంగతనాలు జరిగాయి. 32 లక్షల రూపాయల విలువ చేసే నగలు అపహరించబడినట్లు షాప్ వాళ్ల ద్వారా తెలిసింది. 48 మంది ధనికుల ఇళ్లలో దొంగతనాలు జరిగాయి. వాళ్లు చెప్పిన దాన్ని బట్టి 3 లక్షల రూపాయల విలువ గల వస్తువులు, 2 లక్షలకు పైగా రొక్కం పోయిందని తెలిసింది. సినిమా నటులు, పారిశ్రామికులు, టోక్ వ్యాపారస్తులు అయిన వాళ్ల ఇళ్లలో బ్లాక్ మనీ చాలా ఉండాలని, ఆ డబ్బు దొంగలింపబడ్డా వాళ్లు బయట పెట్టలేదని మేమనుమానిస్తున్నాం. ఈ దొంగతనాలన్నీ చాలా పటిష్టమైన పథకాలు వేసుకొని చేస్తున్నారు. దొంగతనాలు చేసేవాళ్ళు, దొంగ సొమ్ము తీసుకునేవాళ్ళు, ఆ దొంగ సొమ్ముని, దొంగలించిన వస్తువులని మార్చేవాళ్ళు అంతా వేరు. ఈ ముఠాకి సంబంధించిన వివరాలు ఇంతవరకు సూచనగానైనా ఏమీ తెలియలేదు అని కమిషనర్ అన్నాడు. ఇన్ని దొంగతనాలు జరిగినా ఇంతవరకు ఎవర్నీ పట్టుకోలేకపోయారా అని యుగంధర్ అడిగాడు. పట్టుకున్నాం, 6గురిని పట్టుకున్నాం. సదరన్ బ్యాంక్లో దొంగతనం చేసి పారిపోతూ ఉండగా 2 సార్జెంట్లు ఒక కార్ను వెంబడించి ఒకసారి పట్టుకున్నారు. సొమ్ముతో సహా దొంగలిద్దరు దొరికారు. ఒక స్త్రీ, ఒక పురుషుడు. 2 25 వాళ్ళు, చదువుకున్న వాళ్ళు. దొంగల్లా కనిపించలేదు అని కమిషనర్ అనగానే, మరి వాళ్ల నుంచి ఏమీ తెలియలేదా అని మంత్రి అడిగాడు. తాము బీచ్కి వెళ్ళి వస్తున్నామని, తాము కారులో లేనప్పుడు ఎవరో ఆ దొంగ సొమ్ము తమ కారులో పెట్టి ఉండాలని వాళ్ళన్నారు. మైలాపూర్లో వాళ్ళిద్దరూ 200 అద్దె ఇస్తూ పెద్ద మేడలో ఉంటున్నారు. కారు ఆ స్త్రీ పేరున ఉన్నది. వాళ్లకు ఉద్యోగాలు లేవు. అంత వైభవంగా ఎలా జీవిస్తున్నారని అడిగితే రేసుల్లో డబ్బు వచ్చిందన్నారు. 2ని కస్టడీలోకి తీసుకున్నాం, కానీ మర్నాడు వాళ్లను వదిలేయవలసి వచ్చింది అని కమిషనర్ అనగానే, ఎందుకు అని యుగంధర్ అడిగాడు. బ్యాంక్లో దొంగతనం జరిగిన చోట తలుపుల మీద, ఇనప పెట్టెల మీద దొంగల వేలిముద్రలు కనిపించాయి. ఆ వేలిముద్రలకు, మేం పట్టుకున్న ఈ 2 వేలిముద్రలకు ఎటువంటి పోలిక లేదు. మర్నాడు వాళ్ల తరపున ఒక లాయర్ ప్రత్యక్షమైనాడు. ఆ 2 బీచ్లో ఉండగా ఎవరో ఆ దొంగ సొమ్ము కారులో పెట్టలేదని, ఆ 2 దొంగతనంలో పాల్గొన్నారని మేము రుజువు చేయలేకపోయాం. ఛార్జి పెట్టినా నిలవదు, అందువల్ల వదిలేశాం అని కమిషనర్ అనగానే, వాళ్లను కంట కనిపెట్టి ఉన్నారా అని మంత్రి అడిగాడు.
ఇది జరిగి 8 నెలలైంది. అప్పట్నుంచి ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు మా డిటెక్టివ్ కానిస్టేబుల్స్ ఆ ఇద్దరిని నీడల్లా వెంబడించి కనిపెడుతూనే ఉన్నారు. దొంగల ముఠా గురించి ఏమీ తెలియలేదు. వాళ్ల ప్రవర్తన అనుమానించడానికి ఆస్కారం ఇవ్వలేదు అని అనగానే, నిజంగానే వాళ్లకేమీ తెలియదేమో అని హోంమంత్రి అన్నాడు. కమిషనర్ నవ్వి, వాళ్ళిద్దరూ ఆ దొంగతనంలో పాల్గొన్నారని నేను నిశ్చయంగా చెప్పగలను. దొంగ సొమ్ము ఎక్కడికో తీసుకెళ్ళి ఎవరికో ఇవ్వడం వాళ్లకు చెప్పిన పని అయి ఉండవచ్చు. మేం వాళ్లను పట్టుకొని మర్నాడు వదిలేసినప్పుడు ఆ ఇద్దరూ వాళ్ల బ్యాంక్ అకౌంట్లో 10,000 జమ కట్టారు. అఫ్కోర్స్ అది ఇంట్లో దాచుకున్న డబ్బని భయపడి బ్యాంకులో కట్టామని అన్నారు. ఆ దొంగల నాయకుడు వాళ్లకా డబ్బు పారితోషికంగా ఇచ్చాడని మా అనుమానం అని అన్నాడు. వేరే దొంగతనాలు జరిగినప్పుడు ఆ దొంగల ముఠాలో ఎవరూ పట్టుబడలేదా అని యుగంధర్ అడిగాడు. సంతోష్ అండ్ కంపెనీ నగల కొట్లో దొంగతనం చేస్తూ ఉండగా 3 పట్టుకున్నాం అని అనగానే, మరి వాళ్ల నుంచి ఏమీ తెలియలేదా అని యుగంధర్ అడిగాడు. నో. ఎన్ని ప్రశ్నలు వేసినా, ఎంత ఆశ చూపించినా, ఎంత బెదిరించినా ఆ 3 మొద్దురా చిప్పల్లా ఉండిపోయారు. మాట్లాడరు. డిఫెండ్ కూడా చేసుకోలేదు. దొంగతనం చేయడానికి ప్రయత్నించామని ఒప్పుకున్నారు. 3కి 2 సంవత్సరాలు కఠిన శిక్ష పడింది. జైల్లో ఉన్నారు అని కమిషనర్ అందర్నీ ఓసారి చూసి, ఆ దొంగలు అలా నోరు మెదపకుండా ఉన్నారంటే మేము చూపించిన ఆశ కన్నా మౌనంగా ఉండడం వల్ల వాళ్లకు ఎక్కువ లాభం ఉండి ఉండాలి. లేదా ఏమైనా మాకు చెబితే వాళ్లకు అపాయమని భయపడి ఉండాలి. ఒక పెద్ద వ్యాపారంలా ఈ దొంగతనాలు నిర్వహిస్తున్నారు. ఈ ముఠాలో ఎంతమంది ఉన్నారో నిశ్చయంగా తెలియదు, కానీ 80 మందికి పైగా ఉండాలని నా అనుమానం. మాకు చిక్కిన వాళ్లందరూ చదువుకున్న వాళ్లే, 30 ఏళ్లలోపు వాళ్ళు, పోలీస్ రికార్డులలో ఎక్కని వాళ్ళు అని కమిషనర్ అన్నాడు. యుగంధర్ తల ఊపాడు. ఐజీ యుగంధర్ వైపు తిరిగి, ఈ దొంగల ముఠాని నిర్మూలం చేసి వాళ్లను పట్టుకోవాలంటే యుగంధర్ లాంటి వారి పూనుకోవాలి. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు అసమర్థులు కారు, కానీ పోలీస్ దర్యాప్తు కొన్ని నిబంధనలకు పరిమితి అయి ఉంటుంది. మా డిపార్ట్మెంట్ సమర్థత ఇటువంటి కేసుల్లో పనికిరాదు. కనుక ఈ కేసు దర్యాప్తు వెంటనే ప్రారంభించి దొంగలను పట్టుకోమని డిపార్ట్మెంట్ తరపున మిమ్మల్ని కోరుతున్నాను. హోంమంత్రి కూడా నా సూచన ఆమోదిస్తారని నాకు తెలుసు అని అన్నాడు. ఎస్, క్విక్గా ఈ దొంగలను పట్టుకోవాలి యుగంధర్ గారు. పోలీస్ డిపార్ట్మెంటే కాక రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలన్నిటికీ మీ దర్యాప్తులో మీకు కావాల్సిన సహాయం చేయవలసిందని నేను ఉత్తర్వులు పంపిస్తున్నాను. ప్లీజ్ అని హోంమంత్రి అన్నాడు. నా మీద మీకు ఉన్న నమ్మకానికి చాలా సంతోషం. కానీ పోలీస్ డిపార్ట్మెంట్లోని ఘటికులు ఈ దొంగలను పట్టుకోలేకపోయినప్పుడు అని యుగంధర్ అంటూ ఉండగా, మిస్టర్ యుగంధర్, ఇది పొగడ్త కాదు, పోలీసు ఉద్యోగులను చులకనపరచడమూ కాదు. అపరాధ పరిశోధకులందరిలో మీరు అగ్రగణ్యులని అందరికీ తెలుసు. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు మీకు పోలీస్ డిపార్ట్మెంట్కి లీజన్ ఆఫీసర్గా ఉంటారు. ప్లీజ్ యాక్సెప్ట్ ఇట్ అని ఐజీ అన్నాడు. యుగంధర్ తల ఊపి, ఓకే, నా సర్వశక్తులా ప్రయత్నిస్తాను అని అన్నాడు. ఇదిలా ఉండగా, హెచ్చరిక, జాగ్రత్త, బహుజాగ్రత్త. డిటెక్టివ్ యుగంధర్, అతని అసిస్టెంట్ రాజు నగరంలో జరుగుతున్న దొంగతనాల గురించి దర్యాప్తు చేస్తున్నారు. డిటెక్టివ్ యుగంధర్ శక్తి సామర్థ్యాల గురించి ఎవరికీ చెప్పవలసిన అవసరం లేదు. డిటెక్టివ్ యుగంధర్కి ఇంతవరకు అపజయమంటూ కలగలేదు. ఈ డిటెక్టివ్ల జంట మారువేషాలలో తిరుగుతారు. అన్ని భాషల్లో మాట్లాడగలరు. ఆవలిస్తే పేగులు లెక్క పెట్టగలరు. కనుక జాగ్రత్త. 1000 కళ్లతో కనిపెట్టి ఉండాలి. యుగంధర్ రాజుల ఫోటోలు జతపరిచి పంపుతున్నాను. జాగ్రత్త. ఈ ఉత్తరం వెంటనే చింపేయ్. బాస్. శివరాం ఉత్తరం చదివి ఫోటోలు పరీక్షగా చూశాడు. అతని మొహం పాలిపోయింది. ఎందుకలా అయ్యావ్? ఆ ఉత్తరం ఇలాతే అని తీసుకుని సుఖమై అగ్గిపుల్ల గీసి ఉత్తరాన్ని ఆస్ట్రేలో పడేసి కాల్చేసింది. డిటెక్టివ్ యుగంధర్ గురించి నీకు తెలియదా అని శివరాం అడిగాడు. ఎందుకు తెలియదు? యుగంధర్ చేసిన దర్యాప్తుల గురించి పత్రికల్లో చదువుతూనే ఉంటాను అని సుఖమై అన్నది. యుగంధర్ పూనుకున్నాడంటే ఇక మనమందరం జైల్లో పడతామన్న మాటే అని అతనన్నాడు. సుఖమై పకపకా నవ్వింది. యుగంధర్ మనిషే కాని దేవుడు కాడు. పోలీస్ ఆఫీసర్ల కన్నా సమర్థుడైతే కావచ్చు,
కానీ మనం కంగారు పడవలసిన అవసరం లేదు అని సుఖమై అన్నది. మన బాస్ అలా అనుకోవడం లేదు అని శివరాం అన్నాడు. జాగ్రత్తగా ఉండమని హెచ్చరించాడు కానీ మూటాముల్లే కట్టుకొని పారిపోదామని అనలేదు కదా అని సుఖమై అన్నది. అలా చేయడమే వివేకమైన పనేమో అని శివరాం అనగానే సుఖమై శివరాం కళ్ళలోకి చూసింది. బాస్ ఏం చేయాలో నువ్వు చెప్పనవసరం లేదు. నీకు మా ముఠాలో నుంచి వెళ్ళిపోవాలని ఉంటే చెప్పు, నేను బాస్కి చెబుతాను అని సుఖమై అన్నది. నాకు వెళ్ళిపోవాలనే ఉన్నది, బాస్కి కోపం వస్తుందని అని శివరాం అంటూ ఉండగానే బాస్కేమీ కోపం రాదు, నీకొంత డబ్బిచ్చి ఈ ఊరి నుంచి వెళ్ళిపోమ్మంటాడు అంతే అని అనగానే నిజంగానా అని శివరాం ఆశతో అడిగాడు. సుఖమై తల ఊపి కానీ నువ్వు తెలివి తక్కువ వాడివని అనవలసి వస్తుంది. నువ్వింతవరకు మాకు చేసిన పనేమీ లేదు. 400-500 కన్నా ఎక్కువ ఇవ్వడు బాస్ అని అన్నది. నాకది చాలు అని శివరాం అన్నాడు. సుఖమై విరగబడి నవ్వడం ప్రారంభించింది. ఎందుకలా నవ్వుతావు అని శివరాం కోపంగా అడిగాడు. యుగంధర్ పేరు వినగానే నీ పంచప్రాణాలు ఎగిరిపోయినట్లు నువ్విలా పిరికి మొహం పెట్టినందుకు. మై డియర్ శివరాం, ఫూలిష్గా ప్రవర్తించకు. యుగంధర్ లాంటి వాళ్ళు 1000 మంది ఉన్నా మనం చిక్కం. మన బాస్ చాలా తెలివైనవాడు అని సుఖమై అన్నది. ఇదిలా ఉండగా యుగంధర్ని గురించిన హెచ్చరిక వేణుకి కూడా వచ్చింది. అది చదివి వేణు ఆ కాగితాన్ని చింపి పారేసి పడక కుర్చీలో పడుకొని సిగరెట్ తర్వాత సిగరెట్ తాగుతూ ఆలోచిస్తున్నాడు. 2 పిల్లలు నేల మీద కూర్చొని ఆడుకుంటున్నారు. వాళ్లను చూస్తుంటే వేణుకి దిగులెక్కువవుతోంది. తను జైలుకు వెళ్తే రాజేశ్వరి వాళ్ళిద్దరినీ ఎలా పెంచుతుంది? కావాల్సినంత డబ్బున్నది. అది కాక బాస్ నెల నెల డబ్బిస్తాడు. అయినా ఇంట్లో మగదిక్కు లేకుండా ఎలా నెగ్గుకు వస్తుంది? పోనీ తనిక ఆ ముఠాలో నుంచి వచ్చేస్తే ఏం చేస్తారు? బాస్ ఏమనగలడు? ఇక ముందు తప్పుడు పనులు చేయకుండా బతికితే తనకు ఏ ఆపద రాదు. తను ముఠాలో నుంచి వెళ్ళిపోతానని బాస్కి చెప్పడానికి వేణు నిశ్చయించుకున్నాడు. ఇదిలా ఉండగా కాలు పెడితే వెన్నెలో పెట్టినట్లు మెత్తని తివాసి, ఆ పెద్ద గది మధ్య ఒక పెద్ద బల్ల మీద 2 టెలిఫోన్స్, కలాలు, సిరా బుడ్డి, కాగితాలు, బల్ల పక్కన షెల్ఫ్లో పుస్తకాలు, బల్ల వెనక ఉన్న కుర్చీలో 40 ఏళ్ల మనిషి కూర్చొని ఉన్నాడు. ఇంతలో గణగణ ఫోన్ మోగింది. హలో అని అనగానే బాసా అని అవతల నుంచి ప్రశ్న. ఎస్ అని ఆ మనిషి అనగానే హెచ్చరిక అందింది అని అన్నారు. ఆ అని బాస్ అనగానే నేను వేణుని మాట్లాడుతున్నాను అని అనగానే అని బాస్ అన్నాడు. నేను మీ కంపెనీలో ఉద్యోగం మానేయడానికి నిశ్చయించుకున్నాను. నాకు వ్యక్తిగతమైన కారణం వల్ల ఊరికి వెళ్ళాలి. నా భార్యకు ఆరోగ్యం సరిగ్గా లేదు. పుట్టింటికి తీసుకువెళ్తున్నాను అని అనగానే అలాగా, మళ్ళీ ఎప్పుడు వస్తావు అని బాస్ అన్నాడు. ఏమో తెలియదు అని వేణు అన్నాడు. నేను పంపిన హెచ్చరిక వల్ల భయపడి మానేస్తున్నావు కదూ అని అనగానే వేణు మాట్లాడలేదు. నిరభ్యంతరంగా మానేయవచ్చు, కానీ ఒకసారి నన్ను కలుసుకోవాలి నువ్వు మానేసే ముందు అని అనగానే కలుసుకుంటాను అని వేణు అన్నాడు. సాయంకాలం లోపున నీకు కబురు పంపుతాను ఎప్పుడు ఎక్కడ కలుసుకోవాల్సింది అని ఫోన్ పెట్టేశాడు. 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఫోన్ మోగింది. ఎవరు అని బాస్ అనగానే సుఖమై అని సుఖమై అనగానే ఏంటి అని బాస్ అడిగాడు. కొత్త రిక్రూట్ శివరాం మీ హెచ్చరిక చదువుకొని బెదిరిపోయాడు అని అనగానే ఏమంటున్నాడు అని బాస్ అన్నాడు. ఏమీ అనడం లేదు, కానీ పట్టుబడితే అతనుకు తెలిసిందంతా చెప్పేస్తాడని అనుమానంగా ఉన్నది అని సుఖమై అన్నది. థ్యాంక్స్, తర్వాత కబురు చేస్తాను, ఏం చేయాలో అప్పుడు చెబుతాను అని బాస్ ఫోన్ పెట్టేశాడు. ఇంకా 2 అలాగే ఫోన్ చేశారు. యుగంధర్ రంగంలోకి దిగాడని తెలియగానే భయంగా ఉందని ఊరు విడిచి వెళ్ళిపోతామని చెప్పారు. బాస్ తనని తాను నిందించుకున్నాడు ఈ హెచ్చరిక పంపించినందుకు. ఆ హెచ్చరిక వల్ల తన అనుచరులలో ఇంత బెదురు కలుగుతుందని అనుకోలేదు. ఇలా తన అనుచరులలో భయం కలగడం ప్రారంభిస్తే నెల రోజుల లోపల అందరూ వెళ్ళిపోతారు. తను ఇంత కష్టపడి నిర్మించిన సంస్థ కూలిపోతుంది. వాళ్లలో కొందరు ఏవో చిన్న దొంగతనాలు చేసి పోలీసులకు పట్టుబడిపోతారు. చివరకు యుగంధర్ తనను పట్టుకోవచ్చు. ఇప్పుడేం చేయాలి? ఆలోచించాలి.
ఆలోచిస్తూ గంటసేపు కూర్చున్నాడు. ఫోన్ తీశాడు. దైవపాదం అని పిలిచాడు. ఎస్ సార్ అని అనగానే, ఈ సాయంకాలం 5 గంటలకు మన ఉద్యోగస్తుల సమావేశం ఏర్పాటు చేయి అని చెప్పాడు. ఇదిలా ఉండగా రాత్రి 10 గంటలు డిటెక్టివ్ యుగంధర్, అతని అసిస్టెంట్ రాజు కన్సల్టింగ్ రూమ్లో కూర్చొని పోలీస్ కమిషనర్ ఇచ్చిన ఫైల్స్ చూస్తున్నారు. గత 6 నెలల్లో నగరంలో జరిగిన దొంగతనాలు, పోలీసులు చేసిన దర్యాప్తు వివరాలు రికార్డు చేయబడ్డాయి. అంతలో కాలింగ్ బజర్ చప్పుడైంది. రాజు విసుగ్గా లేచాడు. జాగ్రత్త రాజు, మనం ఈ కేసు దర్యాప్తు చేస్తున్నామని పత్రికల్లో పడింది అని యుగంధర్ అనగానే రాజు నవ్వి జేబులో నుంచి పిస్తోల్ తీసి పట్టుకొని హాల్లోకి వెళ్ళాడు. వీధి తలుపు బయట దీపం స్విచ్ నొక్కాడు. తలుపు దగ్గరకు వెళ్ళి తలుపుకున్న చిన్న అద్దంలో నుంచి బయటకు చూశాడు. మెట్ల మీద 25 ఏళ్ల యువకుడు నిల్చొని ఉన్నాడు. రాజు తలుపు చటుక్కున లాగి ఎవరు అని అడిగాడు. యుగంధర్ గారున్నారా అని అడిగాడు. ఉన్నారు, మీరెవరు అని రాజు అనగానే, చెబుతాను, దయచేసి నన్ను ముందు లోపలికి రానివ్వండి అని అనగానే, ఆల్ రైట్, చేతులు పైకెత్తి పెట్టుకొని రండి అని రాజు అన్నాడు. అతను లోపలికి రాగానే రాజు తలుపు కాలితో తన్ని అతని జేబులు వెతికాడు. ఆయుధమేదీ లేదు. చేతులు దింపవచ్చు. మీరెవరు అని అడిగాడు. శివరాం అని శివరాం అనగానే, యుగంధర్ గారితో మీకేం పని అని రాజు అడిగాడు. ఓ ముఖ్య విషయం ఆయనతో చెప్పాలి అని అనగానే, నేనాయన అసిస్టెంట్ని, సూచనగానైనా చెప్పండి అని రాజు అన్నాడు. నగరంలో జరుగుతున్న దొంగతనాల గురించి అని అతను అనగానే రాజు తల ఊపాడు. రండి అని అతన్ని వెంటబెట్టుకొని కన్సల్టింగ్ రూంలోకి వెళ్ళాడు. సార్, ఈయన పేరు శివరాం. నగరంలో జరుగుతున్న దొంగతనాల గురించి మీతో ఏదో చెప్పాలని వచ్చారు అని అనగానే, కూర్చోండి మిస్టర్ శివరాం అని యుగంధర్ శివరాంకి సిగరెట్ అందించి, ఏంటి అని అడిగాడు. యుగంధర్ గారు మిమ్మల్ని చంపేదలుచుకున్నారు అని శివరాం అనగానే, ఎవరు అని యుగంధర్ తొణక్కుండా అడిగాడు. నగరంలో దొంగతనాలు చేస్తున్న ముఠా నాయకుడు అని శివరాం అనగానే, మీకెలా తెలుసు అని యుగంధర్ అడిగాడు. నేను ఆ ముఠాలో ఒకణ్ణి అని శివరాం అన్నాడు. అయితే మీరీ విషయం నాకెందుకు చెబుతున్నారు అని యుగంధర్ అనగానే, ఉద్యోగం దొరక్క దరిద్రం భరించలేక నేను వాళ్లలో కలిశాను, అంతేకాని హత్యలు చేయడానికి కాదు. పైగా దేశానికి ఎంతో అవసరమైన మీలాంటి ప్రతిభావంతుల్ని హత్య చేయడానికి పూనుకుంటే నేను చూస్తూ ఊరుకోలేకపోయాను అని శివరాం అన్నాడు. యుగంధర్ నిమిషం పాటు మౌనంగా ఉండి, మిస్టర్ శివరాం, ఈ ముఠాలో మీరు ఎప్పుడు చేరింది, అప్పట్నుంచి మీరు చేసిన పనులు, ఆ ముఠా గురించి మీకు తెలిసిన విషయాలు అన్నీ వివరంగా చెబుతారా అని అడిగాడు. చెబుతాను అని శివరాం మొదలుపెట్టాడు. ఈవేళ సాయంకాలం సుఖమై తనతో నన్ను రమ్మన్నది. ఎక్కడికో అనుకున్నాను. తీరా వెళ్ళిన తర్వాత తెలిసింది. సమావేశానికంతా ఓ 50 మంది వచ్చారు. అది బాసిల్ అనుకోను. ముఠాలో ఉన్న వాళ్లలో ఎవరిల్లో అది. మేమంతా హాల్లో కూర్చున్న తర్వాత తలుపులన్నీ మూసేశారు. హాల్ చీకటైంది. 5 నిమిషాల తర్వాత బాస్ గొంతు వినపడింది. డిటెక్టివ్ యుగంధర్ ఈ దొంగతనాలు దర్యాప్తు చేస్తున్నాడనే వార్త సభ్యులలో భయం కలిగించిందని, జాగ్రత్తగా ఉండమని, తను పంపిన హెచ్చరిక వల్ల ఉద్యోగులు భయపడిపోతారని తను అనుకోలేదని బాస్ చెప్పాడు. భయమనేది లేకుండా సంస్థలో నాయకుడిలో నమ్మకం ఉన్నంత కాలమే ఒడిదుడుకులు లేకుండా సంస్థ కార్యక్రమాలు సక్రమంగా సాగుతాయని, భయం కలిగిందా అందరూ పట్టుబడిపోతామని చెప్పాడు. దౌర్జన్యం తనకు ఎంతమాత్రం ఇష్టం లేకపోయినా విపరీతమైన ఈ పరిస్థితిలో దౌర్జన్యం తప్పదని, సభ్యులలో ధైర్యం, సంస్థలో నమ్మకం కలిగించేందుకు తను డిటెక్టివ్ యుగంధర్ని నిర్మూలం చేయడానికి నిశ్చయించానని చెప్పాడు. యుగంధర్ ఇక లేడనే వార్త సభ్యులు త్వరలో వింటారని చెప్పాడు. తర్వాత బాస్ వెళ్ళిపోయాడు. దీపాలు వెలిగాయి. అందరూ ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు అని శివరాం చెప్పాడు. ఈ సమావేశం జరిగిన ఇల్లు ఎక్కడున్నది అని యుగంధర్ అడిగాడు. నాకు తెలియదు అని అనగానే, మీరు వెళ్ళారుగా, ఎందుకు తెలియదు అని రాజు అడిగాడు. తలుపులు లేని, ఏమీ కనిపించని వ్యాన్లో ఎక్కించుకొని తీసుకెళ్లారు. ఆ వ్యాన్లోనే దింపేశారు అని శివరాం అనగానే, పోనీ వ్యాన్ నెంబర్ చూశారా అని యుగంధర్ అడిగాడు. లేదు, స్ఫురించలేదు అని శివరాం అనగానే, పోనీ మిమ్మల్ని సంస్థలో చేరుకున్నది ఎవరో తెలుసా అని అనగానే, తెలుసు, దైవపాదం అని శివరాం అన్నాడు.
అతను ఎక్కడ ఉన్నది తెలుసా అని యుగంధర్ అనగానే, తెలియదు. నేను సంస్థలో చేరగానే సుఖమైతో నన్ను ఆ ఇంట్లో వదిలిపెట్టి దైవపాదం ఎక్కడికో వెళ్ళిపోయాడు అని శివరామన్నాడు. యుగంధర్ 2 నిమిషాలు దీర్ఘంగా ఆలోచించి, సుఖమై ద్వారానే మనకు మీ నాయకుడి గురించి తెలియాలి అంతేగా అని అన్నాడు. సుఖమై చెప్పదు, చాలా ఘటికురాలు అని శివరామన్నాడు. యుగంధర్ నవ్వి, అదంతా మాకు వదిలివేయండి. మీరు వచ్చి మాకు ఈ విషయాలు చెప్పినందుకు చాలా థ్యాంక్స్. మీరు ఇప్పుడు ఇక్కడికి వచ్చినట్లు సుఖమై కానీ మీ ముఠాలో వాళ్లకు ఎవరికైనా కానీ తెలుసా అని అడిగాడు. తెలియదు, నేనలా కాసేపు తిరిగి వస్తానని బయలుదేరాను అని శివరాం అనగానే, మిమ్మల్ని ఎవరైనా వెంబడించారేమో చూశారా అని యుగంధర్ అనగానే, లేదనుకుంటాను, నేను చూడలేదు అని శివరాం అన్నాడు. నిశ్చయంగా మిమ్మల్నెవరో వెంబడించి ఉంటారు. రాత్రి షికారుకి వెళ్తానని మీ నాయకుడితో సమావేశమైన వెంటనే బయలుదేరితే అనుమానం కలిగి ఉండాలి. మీరు సుఖమయ్య ఇంటికి బయలుదేరండి. మీ వెనక ఎవరైనా వెంబడిస్తూ ఉంటే ఆ మనిషిని పట్టుకుంటాం. పట్టుకున్న తర్వాత అతను మీరిక్కడికి రావడం ఎవరికైనా చెప్పాడేమో కనుక్కుంటాం. మీరు ఇంటికి వెళ్ళాక ఫోన్ దగ్గరే ఉండండి. సర్వేశ్వరరావు అనే పేరున మీకు నేనో రాజో ఫోన్ చేస్తాం. మీకేమైనా ప్రమాదం ఉందని అనుమానం కలిగితే చెబుతాం. వెంటనే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ ఉండండి, నేను వచ్చేటంత వరకు అని యుగంధర్ అన్నాడు. శివరాం లేచి నిల్చున్నాడు. చిన్నగా నవ్వి, ఇందాకటి భయం పోయింది. నాకేదైనా ఆపద కలుగుతుందనే చింతే లేదు. విచిత్రం అని అన్నాడు. అందులో విచిత్రమేమీ లేదు. న్యాయం వైపు ఉన్నాననే ఆత్మధైర్యమది. వెళ్ళండి అని యుగంధర్ అన్నాడు. ఇదిలా ఉండగా శివరాం కన్నా ముందే రాజు వీధిలోకి పోయి నెమ్మదిగా నడుస్తున్నాడు. శివరాం వీధిలోకి రావడం చూసి ఒక చెట్టు కింద ఆగాడు. శివరాం నెమ్మదిగా నడుస్తూ ఉన్నాడు. వీధి దీపాల వెలుగు అట్టే లేదు. వీధిలో శివరాం తప్ప ఇంకెవరూ లేరు. శివరాం 100 గజాలు నడిచిన తర్వాత వీధి పక్కన నుంచి చీకట్లో నుంచి ఎవరో పేవ్మెంట్ మీదకు రావడం రాజు గమనించాడు. ఆ మనిషి శివరాంని వెంటాడుతున్నాడని తెలుసుకొని శివరాం బాగా దగ్గరికి వచ్చాక చెట్టు కింద నుంచి కదలకుండానే, మిస్టర్ శివరాం, మీరు కుడివైపు సందులోకి తిరిగి మళ్ళీ ఎడంవైపు తిరిగి మెయిన్ రోడ్లోకి రండి అని రాజు అన్నాడు. శివరాం కుడివైపు వీధిలోకి తిరిగాడు. రాజు చెట్టు వెనక నక్కి నిల్చున్నాడు. ప్యాంటు, షర్టు, హ్యాటు, రబ్బర్ హీల్స్ ఉన్న షూస్, ఆజాను బాహువు, చకచక నడిచి వస్తున్నాడు. చెట్టు వెనక రాజు నిల్చున్నాడని తెలియదు గనక రాజు ముందు నుంచే వెళ్ళి శివరాం తిరిగిన వీధిలోకి తిరిగాడు. రాజు ఒక్కొక్క చెట్టు వెనక నుంచి ఇంకొక చెట్టు కిందకు చప్పుడు చేయకుండా పరిగెత్తుతూ శివరాం తిరిగిన వీధి వరకు వెళ్ళాడు. ఎడం వైపు తిరుగుతున్న శివరాం కనిపించాడు. పేవ్మెంట్ మీద నీడలో నడిచి వెళ్తున్న ఆ ఫుల్ సూట్ అతను కనిపించాడు. రాజు ఆ వీధిలోకి తిరగలేదు. మెయిన్ రోడ్ మీదకు వెళ్ళి కుడి చేతి వైపు ఉన్న ఇంకొక వీధి మొదట్లో నిల్చున్నాడు. కాసేపటికి శివరాం మెయిన్ రోడ్ మీదకు వచ్చాడు. మిస్టర్ శివరాం, తిన్నగా 2 ఫర్లాంగులు వెళ్తే ఎడం చేతి వైపు ఒక మైదానం కనిపిస్తుంది. ఆ మైదానంలోకి వెళ్ళండి అని రాజు అన్నాడు. తను అక్కడే ఒక ఇంటి గేటు వెనక నిల్చున్నాడు. 3 నిమిషాల తర్వాత ఫుల్ సూట్ మనిషి వచ్చాడు. అతన్ని కాస్త ముందుకు పోనిచ్చి రాజు వెంబడించాడు. శివరాం మైదానంలోకి తిరిగాడు. ఫుల్ సూట్ అతను అటు తిరిగాడు. రాజు 2 నిమిషాల తర్వాత చప్పుడు చేయకుండా త్వరగా నడిచాడు. అమాంతం ఆ ఫుల్ సూట్ అతని మీదకు ఉరికి అతన్ని 2 చేతుల్లోనూ బంధించాడు. ఆ ఫుల్ సూట్ అతను రాజు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. కానీ రాజు పట్టు వదల్లేదు. ఇనప కవచంలో బిగించినట్లు బిగించాడు. యూ ఫూల్, నీకేం కావాలి? డబ్బా? ఇస్తాను, త్వరగా వదులు అని అతను అనగానే, అవును డబ్బే, ఎంతిస్తావు అని రాజు అడిగాడు. జేబులో 100 రూపాయలున్నాయి, ఇస్తాను అని అనగానే, గుడ్ అని రాజు చేతులు వదిలేసి అతన్ని ముందుకొక తోపు తోశాడు. ఫుల్ సూట్ అతను నేల మీద పడ్డాడు. అతను తేరుకొని లేవక ముందే రాజు జేబులో నుంచి పిస్తోల్ తీసి, చేతులు పైకెత్తి లేచి నిలబడు అని అన్నాడు. ఏంటింకా గొడవ? నీకు డబ్బిస్తానన్నానుగా అని అతను అనగానే, చెప్పినట్లు చెయ్యి అని రాజు పిస్తాల్ చూపిస్తూ అన్నాడు. అతను 2 చేతులు పైకెత్తి పెట్టి లేచి నిల్చున్నాడు.
వెనక్కి తిరుగు అని రాజు ఆజ్ఞాపించాడు. అతను వెనక్కు తిరిగాడు. రాజు జేబులో నుంచి సంకెళ్ళు తీసి అతని దగ్గరకు వెళ్ళి వెనక నుంచి అతని చేతులకు సంకెళ్ళు బిగించాడు. వాట్ ఈస్ దిస్? ఎవరు నువ్వు అని అతను కంగారుగా అడిగాడు. చెబుతాన్నాడు అని రాజు అతన్ని ముందుకు తోశాడు. ఇదిలా ఉండగా హలో అని యుగంధర్ టెలిఫోన్లో అనగానే హలో అని ఒక స్త్రీ పలికింది. మిస్టర్ శివరాం ఉన్నారా అని యుగంధర్ అనగానే మీ పేరు అని సుఖమయ్య అడిగింది. సర్వేశ్వరరావు అని యుగంధర్ అనగానే ఆయనతో మీకేం పని అని సుఖమయ్య అనగానే మేమిద్దరం కలిసి చదువుకున్నాం, స్నేహితులం అని అన్నాడు. ఏ పని లేకుండా రాత్రి 12 గంటలకు ఫోన్ చేస్తారా అని సుఖమయ్య అడిగింది. యుగంధర్ నవ్వి నా తప్పు కాదు, శివరాం ఫోన్ చేయమన్నాడు, నాకు ఉద్యోగం ఇప్పిస్తానన్నాడు అని యుగంధర్ అనగానే పిలుస్తానుండండి అని ఆమె అన్నది. రిసీవర్ బల్ల మీద పెట్టిన చప్పుడైంది. యుగంధర్ జాగ్రత్తగా వింటున్నాడు. క్లిక్ మని చప్పుడైంది. తర్వాత శివరాం హలో అని అన్నాడు. నేను సర్వేశ్వరరావుని మాట్లాడుతున్నాను. అర్ధరాత్రి ఫోన్ చేసినందుకు మీ ఆవిడ కోపం వచ్చిందేమో. ఏం మాట్లాడుతున్నామో అని ఎక్స్టెన్షన్ టెలిఫోన్లో వింటున్నది కనుక ఇప్పుడు నిన్ను ఇబ్బంది పెట్టను. రేపు నువ్వే నాకు ఫోన్ చెయ్యి అని యుగంధర్ రిసీవర్ పెట్టేశాడు. రాజు నవ్వి ఆ సుఖమయ్య ఎవరో చాలా తెలివైన దానిలా ఉన్నది అని అన్నాడు. అంతే, మరి స్త్రీలకు అంత సూక్ష్మగ్రహణ శక్తి ఇచ్చాడు. అందమైనది కూడా. శివరాం చెప్పాడుగా, సుఖమైని బుట్టలో వేయడం నీ పని అని యుగంధర్ అన్నాడు. నాకేమనిపిస్తుందో తెలుసా, మీరందరూ ఏదో డబుల్ మీనింగ్ లో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. చచా, సింగిల్ మీనింగే. ఇదిలా ఉండగా నేషనల్ బ్యాంకింగ్ సిండికేట్ బ్రాంచ్ మైలాపూర్లో సౌత్ వీధి చివరన టెంపుల్ వీధికి ఎదురుగా ఉన్నది. ఆ బ్యాంక్ పక్కనే ఒక నగల కొట్టు, దాని పక్కన బట్టల దుకాణం ఉన్నాయి. బ్యాంకు వాళ్ళు రాత్రిళ్ళు కాపలాకి ఒక గుర్ఖా జవాన్ను నియమించారు. 1000 కళ్లతో బ్యాంకును చూస్తూ ఉండమని ఇన్స్పెక్టర్ ఒక బీట్ కానిస్టేబుల్ని బ్యాంక్ దగ్గర కాపలా పెట్టాడు. ఒక చేతిలో టార్చ్ లైట్, ఇంకొక చేతిలో లాఠీ పుచ్చుకొని ఫర్లాంగ్ పొడుగు ఉన్న ఆ వీధిలో పహారా తిరుగుతున్నాడతను. రాత్రి 1 గంటైంది. వీధిలో మనుష్య మాత్రుడు లేడు. కానిస్టేబుల్ గూర్ఖా జవాను తప్ప. బ్యాంకు ముందు ఒక కార్ ఆగడం, గూర్ఖా జవాను కార్ దగ్గరకు వెళ్లడం కానిస్టేబుల్ దూరాన్నించి చూస్తూ పరిగెత్తాడు. పక్క వీధిలో పహారా తిరుగుతున్న కానిస్టేబుల్ని రమ్మని విజిల్ ఊదుదామా అని ఆలోచించి ఆ వచ్చిన వాళ్ళు దొంగలో కారో తెలుసుకొని తర్వాత విజిల్ ఊదవచ్చుననుకొని ఏంటి అని కార్ దగ్గరకు వెళ్ళడిగాడు. కానిస్టేబుల్ ప్రశ్నకు జవాబు చెప్పలేదు. కార్ వెనక సీట్లో కూర్చున్న మనిషి గూర్ఖా జవాను మీద అరుస్తున్నాడు. నీకు జీతం ఎందుకిస్తున్నాం? మెట్ల మీద పడుకొని బీడీలు తాగడానికా? ఎవడైనా వచ్చి తల మీద కొట్టి బ్యాంకు దోచుకొని పోవడానికి వీలుగా పడుకున్నావు అని తిడుతున్నాడు. ఇప్పుడే కాస్త కాళ్ళు జాపాను సార్ అని జవాన్ అనగానే ఇప్పుడేనా? అబద్ధం. కానిస్టేబుల్ నువ్వు చెప్పు, మా గూర్ఖా జవాన్ ఎంతసేపటి నుంచి పడుకున్నాడు అని అనగానే ఇప్పుడే సార్ అని కానిస్టేబుల్ గొనుగుతున్నాడు. ఇద్దరు తోడు దొంగలు, ఇన్స్పెక్టర్కి రిపోర్ట్ చేస్తాను అని అనగానే ఆ బ్యాంకు వాళ్ళు అయి ఉండాలి. ఇన్స్పెక్టర్కి రిపోర్ట్ చేస్తే తనకు బ్లాక్ మార్క్ వస్తుంది. అబద్ధం కాదు, నిజంగానే నేను పహారా తిరుగుతున్నాను అని అనగానే అబద్ధాలు చెప్పకు, నువ్వింకే అరుగు మీదో పడుకున్నావు. ఊళ్ళో వరుసగా దొంగతనాలు జరుగుతున్నాయనే చింతే లేదు, మీకేం పోయింది అని కారులో మనిషి అంటూ ఉండగా ఇంకొక కారు వచ్చింది. కానిస్టేబుల్ అటు తిరుగుతున్నాడు. మా బ్రాంచ్ మేనేజర్ అయి ఉంటాడు. నగరంలో ఉన్న మా 22 బ్రాంచ్ ఆఫీసులకి రాత్రిళ్ళు మేమే వెళ్ళి చూస్తున్నాం. ఏం చేయడం, మీలాంటి వాళ్ళు కాపలా ఉంటే అని కారులో మనిషి అన్నాడు. ఆ ఇంకో కారు వచ్చి పక్కనే ఆగింది. అందులో నుంచి 3 ఫుల్ సూట్లో దిగారు. త్యాగరాయ నగరం బ్రాంచ్, ఆళ్వార్పేట బ్రాంచ్ చూసి వస్తున్నాం అని ఒకడన్నాడు. అతను కానిస్టేబుల్ వెనక్కి, ఇంకొక అతను గూర్ఖా జవాను వెనక్కు వెళ్ళి వాళ్ల వీపుల మీద పిస్తాళ్లానించి కిక్కురు మనకండి, పేల్చి చంపేస్తాం అని అన్నారు. కానిస్టేబుల్ గూర్ఖా జవాన్ చేతులు పైకెత్తక తప్పలేదు. ఇద్దరు ఆ కారెక్కండి అని అనగానే మీరు తప్పించుకొని పారిపోలేరు, అవతల వీధిలో ఇంకో కానిస్టేబుల్ ఉన్నాడు అని కానిస్టేబుల్ అన్నాడు. థ్యాంక్స్ ఆ విషయం చెప్పినందుకు, అతని విషయం జాగ్రత్త పడతాంలే అని అతను అనగానే కానిస్టేబుల్ గూర్ఖా కారులోకి ఎక్కిన తర్వాత ఆ కార్ స్టార్ట్ అయి వెళ్ళిపోయింది. అక్కడ ఉన్న 4 బ్యాంక్ తాళం తీసి లోపలికి వెళ్లారు. ఇదిలా ఉండగా ఈ దొంగలకు ధైర్యం మరీ ఎక్కువైపోయింది.
రాత్రి మైలాపూర్ బ్యాంక్ నుంచి 2 లక్షల రూపాయలు దొంగతనం చేశారు. గూర్ఖా జవాన్ని, బీట్ కానిస్టేబుల్ని కారులో ఎక్కించుకొని తీసుకెళ్లి ఊరికి 22 మైళ్ల దూరంలో వేలచ్చేరి రోడ్డు మీద దింపారు. వాళ్ళు వేలచ్చేరి చేరుకొని తెల్లారగట్ట 5 గంటలకు పోలీస్ హెడ్ క్వార్టర్స్కి ఫోన్ చేశాక మాకు తెలిసింది అని డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు ఆ దొంగతనం వివరాలు యుగంధర్కి చెప్పాడు. పోలీస్ కానిస్టేబుల్కి బ్యాంక్ మేనేజర్ ఎవరో తెలియకపోవచ్చు, కానీ గూర్ఖా జవాన్ ఎలా మోసపోయాడు? వాళ్లను చూడగానే అనుమానం కలగలేదా అని యుగంధర్ అడిగాడు. రావడంతోనే గూర్ఖాని చివాట్లు పెట్టడం ప్రారంభించాడట. అందువల్ల హెడ్ ఆఫీస్ నుంచి ఎవరో వచ్చారని గూర్ఖా అనుకున్నాడట అని ఇన్స్పెక్టర్ అనగానే, నాకా గూర్ఖా మీద అనుమానంగా ఉన్నది. నిన్న రాత్రి పట్టుకున్న మనిషి ఇంకా ఆ లాకప్లోనే ఉన్నాడా అని యుగంధర్ అనగానే, ఉన్నాడు అని ఇన్స్పెక్టర్ అన్నాడు. మీ ఇష్టం, ఏదో కారణం చెప్పి ఈ గూర్ఖాని కూడా అతనితో పాటు అదే లాకప్ రూమ్లో పెట్టండి. ఆ లాకప్ రూమ్లో కనపడకుండా మైక్రోఫోన్ ఏర్పాటు చేయండి అని యుగంధర్ అన్నాడు. ఇదిలా ఉండగా మిస్టర్ అని అనగానే ఎస్ అని అన్నాడు. అరగంట నుంచి నువ్వెందుకు నన్ను అలా చూస్తున్నావు అని ఆమె అనగానే, అరగంట నుంచి నేను మిమ్మల్నే చూస్తున్నానని మీకెలా తెలుసు అని రాజు అన్నాడు. నేను గమనిస్తూనే ఉన్నాను అని ఆమె అన్నది. అంటే అరగంట నుంచి మీరు నన్ను చూస్తున్నారన్నమాట. ఎందుకు చూస్తున్నారు అని రాజు అడిగాడు. చాలా తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావు. వీధిలో అసభ్యంగా ప్రవర్తించినందుకు పోలీస్ రిపోర్ట్ చేస్తాను అని ఆమె అన్నది. పోలీసులంటే భయపడేందుకు నేనెవరనుకున్నావు? ఆల్రైట్, అడుగో, కానిస్టేబుల్కి రిపోర్ట్ చేయి అని రాజు కోపంగా అన్నాడు. ఛీ, అలా ఆడదాన్ని కళ్ళప్పగించి చూసినంత మాత్రాన నీకేం సుఖమో నాకు అర్థం కాదు. అసహ్యమైన మనిషివి అంటూ సుఖమై కారెక్కింది. ఇంతకన్నా ఎక్కువ సుఖం ఇస్తానంటే వద్దనను అని రాజు కొంటెగా అన్నాడు. సుఖమై మొహం ఎర్రనైంది. మరీ మితిమీరుతున్నావు, పళ్ళూడగొడతాను అని ఆమె అన్నది. రాజు ఆమె కార్ దగ్గరకు వెళ్ళి, నువ్వందంగా ఉన్నావు గనక చూశాను. అందంగా కనపడాలనేగా నువ్వు పెదవులకు రంగు, కనుబొమ్మలకు రంగు, చెంపలకు రంగు, మొహానికి స్నో పౌడర్ పూసుకున్నావు. మగాళ్ళు నిన్ను చూడాలనేగా స్లీవ్లెస్ జాకెట్, ఉల్లిపొర చీర కట్టుకున్నావు. నిన్నెవరూ చూడకూడదనుకుంటే ఈ అలంకరణంతా దేనికి అని అన్నాడు. అది నువ్వు చూడాలని కాదు అని సుఖమై అన్నది. ఆ విషయం నాకెలా తెలుస్తుంది అని రాజు నవ్వుతూ అన్నాడు. షటప్ అండ్ గెట్అవుట్ అని సుఖమై కార్ సెల్ఫ్ లాగింది. స్టార్ట్ కాలేదు. మళ్ళీ ప్రయత్నించింది. స్టార్ట్ కాలేదు. రాజుని అనుమానంగా చూసి, నువ్వే ఏదో పాడు చేశావు అని అన్నది. అరగంట నుంచి నువ్వు నన్ను చూస్తున్నావుగా, నేనేం చేశాను? నీతో పాటు నేను షాపులోకి వచ్చానుగా అని అనగానే సుఖమై మాట్లాడలేదు. తను కార్ దిగి షాప్లోకి వెళ్తున్నప్పుడు అతను కార్ దిగి తనతో పాటు షాప్లోకి వచ్చాడు. మళ్ళీ సెల్ఫ్ లాగి చూసింది. ప్రయోజనం లేకపోయింది. నీకు నా మీద కోపం తగ్గితే నువ్వనుమతిస్తే ఏమైందో చూస్తాను అని రాజు అన్నాడు. నీ కార్ బాగు చేయడం తెలుసా అని సుఖమై అడిగింది. చిన్న రిపేర్ అయితే చేస్తాను అని రాజు అన్నాడు. ఆమె కార్ దిగింది. రాజు డ్రైవింగ్ సీట్లోకి ఎక్కి 10 నిమిషాలు ఎలక్ట్రిక్ తీగలతో తంటాలు పడి 2 తీగలు కలిపి ముడివేసి సెల్ఫ్ లాగాడు. కార్ స్టార్ట్ అయింది. గర్వంగా ఆమె వైపు చూశాడు. థ్యాంక్స్ అని ఆమె అన్నది. అంతే అని రాజు అనగానే, అంటే అని ఆమె అన్నది. మరి నా కష్టానికి అని రాజు నవ్వాడు. ఏం కావాలేంటి అని కొంటెగా నవ్వుతూ హ్యాండ్ బ్యాగ్ తెరిచింది. నాకు కావాల్సింది హ్యాండ్ బ్యాగ్లో లేదు అని రాజు అన్నాడు. మరెక్కడున్నది అని ఆమె ఊరకంట చూస్తూ అన్నది. చెబితే నీ కోపం వస్తుందేమో అని రాజు అనగానే ఆమె నవ్వి, చాలా మొండివాడివి, నీ పేరేంటి అని అడిగింది. రాజశేఖర్. నీ పేరు అని రాజు అడిగాడు. సుఖమై అని ఆమె అనగానే, కాఫీ తాగుదాం వస్తావా అని రాజు అడిగాడు. ఆమె తల ఊపింది. రాజు కారెక్కి పక్కన కూర్చున్నాడు. హోటల్లోకి వెళ్ళి కాఫీ తాగి బయటకు వచ్చారు. ఎక్కడికి వెళ్తున్నావు అని రాజు అడిగాడు. ఇంటికి అని ఆమె అనగానే, మళ్ళీ ఎప్పుడు కనిపిస్తావు అని రాజు అడిగాడు. ఎందుకు అని సుఖమై నవ్వుతూ అడిగింది. నిజంగా నీకు తెలియదా అని రాజు అడిగాడు. సుఖమై పకపక నవ్వి,
రా కారెక్కు అని అన్నది. అప్పుడే నువ్వు పెద్ద లాస్కర్ కిల్లర్ కిత్తు అని తెలిసిందే. రాజు సంతోషంతో ఆమె పక్కన కూర్చున్నాడు. ఆమె డ్రైవ్ చేస్తోంది. అయ్యో మర్చిపోయాను, నీ కారు అక్కడే వదిలేశావు అని సుఖమయ్య అనగానే, పర్వాలేదులే, ఎవరూ ఎత్తుకుపోరు అని రాజు సిగరెట్ వెలిగిస్తూ అన్నాడు. పోర్టుకోలో కారాపి రా అని అన్నది. ఆమె కూడా హాల్లోకి వెళ్ళాడు. అతని చెయ్యి పట్టుకొని మేడమెట్లెక్కింది. పడక గది తెరిచి లోపలికి వెళ్ళి కూర్చో అని అన్నది. రాజు సందేహిస్తూ నిలబడే ఉన్నాడు. ఇందాకటి చొరవంతా ఏమైంది అని అతని గడ్డం గిల్లుతూ అడిగింది. రాజు బెదురు చూపులు చూస్తూ ఇంట్లో ఎవరూ లేరా అని అడిగాడు. ఉంటే మాత్రం నీకేం, మన జోలికెవరూ రారు అని బీర్వా దగ్గరకు వెళ్ళింది. రాజు మంచం మీద కూర్చున్నాడు. నేను చెప్పింది వదిలేసి మీరు ఏదో లవ్ ట్రాక్ నువ్వు కొట్టేసి పంపించాలి. కొట్టాలంట, నువ్వేమో లవ్ ట్రాక్ చేస్తున్నావు అంటే నీకు కూడా నా మీద. ఓకే ఓకే ఇంకా ఉంది.